హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనం పాలిటీ రత్నం సార్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎవరైతే మీరు ఇంకా మేము కొత్తగా మేము చూస్తున్నాం అన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నాకు రత్నం కాంపిటేటివ్ ఛానల్లో దాదాపుగా 17,500 మంది ఉన్నారు. నేను చాలా వీళ్ళల్లో ఎస్ఐకి, కానిస్టేబుల్స్కి, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు లేరా అని అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సబ్జెక్ట్ మీకు ఎంత క్లారిటీగా చాలామంది ముందులో కామెంట్స్ ఏం పెట్టున్నారంటే, అన్న మీరు సచివాలయాల గురించి చెప్తారా, సబ్జెక్ట్ గురించి చెప్పరా అని అడిగారు. నేను ఇప్పుడు సబ్జెక్ట్ గురించి చెప్తుంటే సబ్జెక్ట్ గురించి తెలియట్లేదు. కోచింగ్ సెంటర్స్లో మీరు ఎంత హెచ్చిస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. అర్థమైందా? సో ఇలాగ కనీసం ఈ క్వాలిటీతో ఉన్నటువంటి మీకు సబ్జెక్ట్ అనేది అందిస్తున్నారా లేదా? రెండోది, నాదంతా కూడా ఎలా ఉంటుందంటే, నా స్టూడెంట్స్ ఆల్మోస్ట్ అందరూ కూడా ఒక బెస్ట్ పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే చాలా తక్కువ టైంలో సబ్జెక్టు మిస్ అవ్వకుండా సబ్జెక్ట్ని పూర్తి స్థాయిగా నేను అందిస్తాను. సో దయచేసి ఈ టాపిక్ కేంద్ర ప్రభుత్వం గురించి నేను ఆల్రెడీ పాలిటీలో మీకు సీరియల్గా పెట్టాను, కావాలంటే మీరు చూడండి ముందు వీడియోలు. సో నేను సిస్టమేటిక్గా చక్కగా అన్నీ చెప్పుకుంటూ వెళ్తాను. ముందు అవుట్లుక్ ఇస్తాను. స్టూడెంట్స్ ఫస్ట్ ఏం చేస్తానంటే, క్లాస్ అయినా ఫస్ట్ ఒక 1 అవర్ అనే 2 అవర్స్ అనే అవుట్లుక్ ఇచ్చేస్తాను. అవుట్లుక్ ఇచ్చిన తర్వాత సబ్జెక్ట్ చెప్పుకుంటూ వెళ్తాను, ఫాస్ట్ అవుతాను అన్నమాట. ఓకే, ఇది మీకు ఈ ఒక్క టాపిక్ సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, ఎవరైతే పర్ఫెక్ట్గా కేంద్ర ప్రభుత్వం అని వింటారు వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ, దాంట్లో డౌటే లేదు. ఓకేనా? అది ఇప్పుడు 73వ రాజ్యాంగ సవరణ ఎవరైతే వింటారో వాళ్ళకి 74వ రాజ్యాంగ సవరణ ఫ్రీ. అంటే రెండు దగ్గర సంబంధాలు ఉంటాయి, వేరియేషన్ అనేది పెద్దగా ఏది ఉండదు. అది చెప్తాను నేను మీకు. ఓకేనా? ఈ టాపిక్ని పూర్తిగా చక్కగా 1కి 2 సార్లు మీరు చూడండి, వినండి. సబ్జెక్టు అంత క్లారిటీగా మీకు అర్థమవుతుంది. మీ ఫ్రెండ్స్ సర్కిల్ని అడగండి, ఏంటంటే సబ్జెక్ట్ ఇలా చెప్తున్నారా, లేదంటే మామూలుగా చెప్పుకుంటూ పోతున్నారా, బిట్టు వేసి చెప్తున్నారా? ఓకేనా? సో ఫ్రెండ్స్, దయచేసి మీరు ఏమనుకోకుండా అన్నితో భావించకండి. ఇక్కడ మనకి కేంద్ర ప్రభుత్వం, ఇది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్. సో కేంద్ర ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మీరు పుస్తకంలో చూస్తే దాదాపు 150 పేజీలు ఉంటుంది. కానీ మీకు సింపుల్గా ఒక పేజీ మీద సబ్జెక్ట్ మొత్తం చెప్పేస్తారు. అది ఎలా సాధ్యం అంటే, కానీ మీకు అలా ఉండదు. రాష్ట్రపతి గురించి ఒక 10 పేజీలు చెప్తారు, ఉపరాష్ట్రపతి గురించి ఒక 10 పేజీలు చెప్తారు, అంటే ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంట్ గురించి. ప్రధానమంత్రి గురించి ఒక 4 పేజీలు చెప్తారు. అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రులు ఉన్నారు కదా, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి మండలి మినిస్టర్స్, వాళ్ళ గురించి కొంత చెప్తూ ఉంటారు. మనకు అలా ఉండదు, సింపుల్. ఈరోజు నీకు కంటెంట్ కావాలి, సబ్జెక్ట్ అర్థమైతే చాలు. సో ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగంలో ఎక్కడ ఉంది అంటే, సో ఎక్కడుందో మనకు తెలియాలంటే ఫస్ట్ మొదటి భాగంలో ఏముంటుందండి అంటే భారత భూభాగం ఉంటుంది. రెండో భాగంలో ఏముంటుంది అంటే కనుక సిటిజన్షిప్, అంటే పౌరసత్వం గురించి ఉంటుంది. మూడోది ఏముంటుందండి అంటే మూడో భాగంలో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, ప్రాథమిక హక్కులు ఉంటాయి. నాలుగో భాగంలో ఏముంటుంది అండి అంటే డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీస్, అంటే ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశిక నియమాలు అంటాం. ఓకే, 4 ఏలో ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు ఉంటాయి. సో 5లో ఏముంటుంది, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఓకే, అర్థమైందా? 5 ఏది, కేంద్ర ప్రభుత్వం. నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు, కాబట్టి మీరు పేపర్ చెక్ చేయండి. సివిల్ స్థాయి వరకు కూడా మీరు చెక్ చేయండి. లాస్ట్ టైము డిపిఎస్బి గురించి అడిగారు, దీని నుంచి. ఓకేనా? ఇక్కడ సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, కేంద్ర ప్రభుత్వం 5వ భాగంలో ఉంది. ఎక్కడ? భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో 5వ భాగం కేంద్ర ప్రభుత్వం ఉన్నది. సో ఇప్పుడు ఇక్కడ 5వ భాగం, 5వ భాగం, 5వ భాగం ఆర్టికల్ బేసి చూద్దామా? సో ఆర్టికల్ బేస్ అనుకో 52 నుంచి నిబంధన ఆర్టికల్ 52 నుంచి 151 వరకు, ఇది 151 వరకు. అదేంటండి అన్నుండవు కదా అని అంటే, నేను దాన్ని డివైస్ చేస్తాను. నేను వేసే ఈ ఫ్లో చార్ట్ చూడండి, కేంద్ర ప్రభుత్వం. సో కేంద్ర ప్రభుత్వం అంటే
మనకి ఇక్కడ అవగాహన రావాలి. యాక్చువల్లీ ఇంటిలోని కదా నా బోర్డు చాలా చిన్నది, మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. బోర్డు చాలా పెద్దది యూజ్ చేస్తాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే 3 రకాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ అంటాం. ఇది ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక కార్యనిర్వాహక ఓకే, కార్యనిర్వాహక శాఖ ఎగ్జిక్యూటివ్ అంటాం. 2 శాసన, ఇది శాసన శాఖ లెజిస్లేచర్ శాసన శాఖ. 3 ఇక్కడ జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ, ఇది న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ. ఇప్పుడు ఇక్కడ సింపుల్గా నేను చెప్తాను, అది జాగ్రత్తగా ఆలోచించండి. కార్యనిర్వాహక శాసనశాఖ అంటే ఏంటి? శాసనాలు చేస్తుంది అంటే చట్టాలు చేస్తుంది. ఇప్పుడు చట్టం చేసినప్పుడు చట్టాలు చేసిన చట్టాలే ఎవరు అమలుపరచాలి? వీళ్ళు అమలుపరచాలి అన్నా కదా. సో వీళ్ళు అమలుపరచినప్పుడు మేము అమలుపరచం అంటారు. అంటే అప్పుడు వెంటనే ఏం చేస్తుంది? అమలుపరచకపోతే కనుక ప్రతిపక్షం వాళ్ళు ఉంటారు కదా. సో ప్రతిపక్షం లేదంటే అధికార పక్షం వాళ్ళు ఇబ్బందులు వచ్చినాయి అనుకో, వెంటనే ఎవరి దగ్గరికి వెళ్తారు? ఇది న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ దగ్గరికి వెళ్తారు. సో ఇప్పుడు మనం స్పష్టంగా చూస్తున్నాం, హైకోర్టులు చూస్తున్నాం, సుప్రీంకోర్టులు చూస్తున్నాం. మీకు బెస్ట్ ఎగ్జాంపులే దేశంలో ఉన్నటువంటి రైతు చట్టాలు చేస్తే ఆ చట్టాలు అమలుపరచాలంటే అమలుపరచలేనటువంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు? న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళారు. న్యాయ వ్యవస్థ ఏముంది? అక్కడ క్షుణ్ణంగా పరిశీలన చేసింది, తీర్పిస్తుంది. ఓకేనా? సో ఇది ఇప్పుడు ఇక్కడ మనం ఈ శాసనశాఖకి మరొక పేరు ఏంటంటే పార్లమెంటు. ఇది పార్లమెంటు అని కూడా అనొచ్చు. పార్లమెంటు ఇది ఒకటే. మరి ఈ కార్యనిర్వాహక అంటే ఈ ఎగ్జిక్యూటివ్లో ఎవరుంటారయ్యా అంటే కనుక, ఈ ఎగ్జిక్యూటివ్లో ఎవరుంటారు? ఒకటి రాష్ట్రపతి గారు. ఎవరైనా రాష్ట్రపతి గారు, దేశానికే ప్రెసిడెంట్ అయిన, గ్రామ పంచాయతీకి ప్రెసిడెంట్ అంటాం, దేశానికి ప్రెసిడెంట్ అంటాం. గ్రామానికి ప్రథమ పౌరుడు, నగరానికి ప్రథమ పౌరుడు, దేశానికి ప్రథమ పౌరుడు అయినటువంటి వారు ఎవరు? రాష్ట్రపతి గారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. 2 ఆయన ఎవరుంటారు అంటే ఉపరాష్ట్రపతి. ఎవరు? ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్ గారు. ఓకే, వైస్ ప్రెసిడెంట్ గారు అంటారు. మరి ఎగ్జిక్యూటివ్లో ఇంకెవరు ఉంటారు? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటాం. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ తర్వాత ఎవరుంటారు? మంత్రి మండలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీస్, మంత్రి మండలి. సో ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. లెటర్స్ చిన్నవి ఉన్నాయని మీరు అన్నితో భావించకండి. ఓకే, కార్యనిర్వాహక ఎగ్జిక్యూటివ్ శాఖ. ఎగ్జిక్యూటివ్లో రాష్ట్రపతి గారు ఉంటారు, ఉపరాష్ట్రపతి గారు ఉంటారు, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఈయన గురించి నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడండి. కావాలంటే పేపర్ మీరు చెక్ చేయండి. భారతదేశంలో అత్యున్నత న్యాయ అధికారి ఎవరు? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. మంత్రి మండలి. మరి ప్రధానమంత్రి రాలేదు ఏంటి సార్ అంటే, మంత్రుల్లో నుండి వచ్చేవాడే. అర్థమైందా? పిఎం లోక్సభలో నుండి అయినా రాజ్యసభలో నుండి అయినా ప్రధానమంత్రి వస్తాడు, ఎన్నుకుంటారు. మా నాయకుడు అంటారు, ఇండైరెక్ట్ చెప్పారు. సో ప్రధానమంత్రి అంటే ఈయన దాంట్లో నుంచి వస్తాడు, ముఖ్యమంత్రి ఈయన దాంట్లో నుంచి వస్తాడు. అంటే రాష్ట్రాలలో అయితే ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి వస్తాడు. పాయింట్ అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు మీకు ఇవన్నీ చూడండి. రెండోదిగా ఈ శాసనశాఖ అంటే ఏంటి? శాసనశాఖ. సో శాసనశాఖలో మనకేముంటుంది? మొదటిగా లోక్సభ, నెక్స్ట్ రాజ్యసభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. పార్లమెంటేనా? అడిగాడా లేదా? పార్లమెంట్ అంటే ఏంటి అని అడిగాడు. సో పార్లమెంట్ అంటే ఏంటి? లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతిని కలిపితేనే మనకి ఏమంటాము? పార్లమెంట్ అంటాం. వీళ్ళ చట్టాలు ఎక్కడ చేశారండి? ఎక్కడ చేశారు, లేదా ఎక్కడ ప్రవేశపెట్టారు, ఎక్కడ కూడా ఆమోదించారు. ఈయన దగ్గరికి వెళ్ళింది, ఆమోదించింది, రాజముద్ర అనేది ఆమోద ముద్ర వేసింది, చట్టం వచ్చింది. అంతే కదా. సో ఇప్పుడు మనకు చట్టాలు వచ్చాయి. ఇంకొకటి న్యాయ వ్యవస్థ అనగానే దేశములోనే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం. నేను ఉన్నత న్యాయస్థానాలను అనడం లేదు సుమా,
ఇక్కడ అత్యున్నత న్యాయస్థానం వేరు, ఉన్నత న్యాయస్థానాలు వేరు. సో అత్యున్నత న్యాయస్థానం అనగానే మనకి సుప్రీంకోర్టు రావాలి. ఇది సుప్రీంకోర్టు రావాలి. సో సుప్రీంకోర్టు అనగానే మనకి ఏం రావాలంటే అసలు భారతదేశంలో సుప్రీంకోర్టు ఎవరు ఏర్పాటు చేశారు, ఎక్కడ ఏర్పాటు చేశారు? మొట్టమొదటిగా అది ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో. సో ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో ఎవరున్నారు? అలాగే ప్రస్తుతం భారతదేశంలో మనకి రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు లేదా స్వాతంత్రం వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు వ్యవహరించారు? కొన్ని కేసులు ఉంటాయి మనకి. కేశవానంద భారతి, బేరుబారి అని, మెనోరా మిల్స్ అని, ఓకేనా? ఇలాంటి కేసులు, గోలకనాథ్ కేసులు చాలా ఉన్నాయి. ఇంద్రసాని, ఇలాంటి కేసుల సమయాల్లో ఎవరున్నారు, ఆ కేసులో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఇలాంటివన్నీ మనం చదువుతూ ఉండాలన్నమాట ఆ టైంలో. ఓకే, ఇవన్నీ మనం సింపుల్గా. ఇప్పుడు మీకు ఇది ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు మీకు చెప్పేవాళ్ళు ఎలా చెప్తారంటే మీరు చెక్ చేయండి, ఇలా చెప్పరు, మీకు ఇలా చెప్పరు. కేంద్ర ప్రభుత్వం అంటే అందులో రాష్ట్రపతి గారి గురించి ఇవేమీ రాకుండా ఏం చెప్తారంటే రాష్ట్రపతి. ఓకే, రాష్ట్రపతి అంటే రాసుకోండి, ఎన్నిక, లేదంటే కనుక ఆయనకి ఈ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, సోన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, ఈయన్ని తొలగించాలి, ఈయన జీతం ఎంత, ఎలా చెప్పుకుంటే వెళ్తారు ఈ బ్యాచ్. అది సబ్జెక్ట్ కాదు, అర్థమైందా? మనకి సబ్జెక్ట్ అర్థం అవ్వాలా. ఇప్పుడు రాష్ట్రపతి గారికి ఉండేటువంటి అధికారాలు ఎన్ని ఉన్నాయి? ఇంకొకటి, ఇది రాష్ట్రపతి. నేను సింపుల్గా చెప్పి ముగిస్తున్నాను. యాక్చువల్లీ చార్ట్ వేయడానికి చాలా టైం పడుతుంది, ఓకేనా? ఇక్కడ రాష్ట్రపతి గారు ఉన్నారు కదా. సో రాష్ట్రపతిని మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ రాష్ట్రపతి గారికి ఎన్ని అధికారాలు ఉన్నాయి కావాలంటే మీరు అడగండి ఎవరినైనా. చెప్తారు, ఆర్థిక అధికారాలు ఉన్నాయి, న్యాయ అధికారాలు ఉన్నాయి, సైనిక అధికారాలు ఉన్నాయి, డిప్లొమాటిక్ దౌత్య అధికారాలు ఉన్నాయి. ఇవి కాదు, అలాంటి సొల్లు కాదు మనకు కావాల్సింది. అర్థమైందా? నేను ఇలాగే మాట్లాడతాను, నాకు అలా మొక్క ఉండదు. స్టూడెంట్ దగ్గరైనా నీకు కావాల్సిన అధికారాలు ఎన్ని? 2 రకాల అధికారాలు. ఒకరి ఆర్డినరీ, ఇది సాధారణ, ఇది రావాలి సాధారణ. 2 అసాధారణ. అంటే అసాధారణం అంటే ఏంటి? కొన్ని ప్రకృతి వైపరీత్యాలు కానీ, అర్థమైందా? అంటే అక్కడ ఏదైనా బాగా సైన్యం గొడవలు జరుగుతున్నాయి అనుకో, ఇతర దేశాలు వచ్చేసి యుద్ధాలు జరుగుతున్నాయి అనుకో, అప్పుడు ఆయనకున్న అధికారాలు ఉపయోగించుకుంటాడు. అది ఇప్పుడు సాధారణ అధికారాలు అంటే ఒక్కటి ఆలోచించండి. ఇప్పుడు ఈ సాధారణ అధికారాలు ఏది? ఈ సాధారణ అధికారాలలో మళ్ళా ఇక్కడ సాధారణ అధికారాల్లో ఒకటి కార్యనిర్వాహక అధికారం, ఎగ్జిక్యూటివ్ పవర్స్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్. రెండవదిగా శాసన, ఇది శాసన అధికారాలు. అంటే శాసన అధికారాలు అంటే శాసనాలు చేసే అధికారం ఉందా లేదా, ఆమోదం ఉందా, సో అదే. మూడవదిగా ఆర్థిక అధికారాలు, బడ్జెట్ ఆమోదించాలి ఈయనే, బడ్జెట్ ఈయన అనుమతి తీసుకుని ప్రవేశపెట్టాలి ఈయనే, అర్థమైందా? సో ఆర్థిక అధికారాలు సో ఆర్థిక అధికారాలు. లేదంటే ఫైనాన్స్ కమిషన్ అంటాం. సో ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేస్తాడు, సభ్యులను నియమిస్తాడు, దానికి 5 సంవత్సరాల ప్రాతిపదికన ఎంతవరకు వెళ్ళాలన్నది అన్నీ కూడా ఈయన దగ్గర ఉంటాయి. సో ఆర్థిక అధికారాలు. నెక్స్ట్ తర్వాత చూడండి, వీటితో పాటుగా ఇక్కడ శాసన అధికారాల్లోనూ ఇంకో కొద్దిగా డిఫరెంట్గా మనం మాట్లాడుకోవచ్చు. అంటే డెప్త్ అయితే, నేను ఇది చెప్తాను, డెప్త్ అయితే వీటో పవర్స్ ఉంటాయి. వీటో అంటే ఏంటి అసలు? స్పెషల్, ప్రత్యేకం. దాన్ని క్వాలిఫైడ్, అబ్సల్యూట్లీ, సస్పెన్సివ్, పాకెట్. ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయా? క్వాలిఫైడ్, సస్పెన్సివ్, పాకెట్, అబ్సల్యూట్లీ, ఇవి 4 అధికారాలు ఉన్నాయి. ఇందులో భారత రాష్ట్రపతికి లేని అధికారం ఏది? క్వాలిఫైడ్ లేదు, అమెరికా. అదేనా? సో ఇలాగ క్వశ్చన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, మీరు తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ అధికారాలు అయిపోయినాయి. ఇంకేమున్నాయండి అంటే న్యాయ అధికారాలు ఉన్నాయి. ఏది? న్యాయ అధికారాలు, జ్యుడిషియరీ పవర్స్. అదేంటండి అంటే సుప్రీంకోర్టు తీర్పు మరణశిక్ష ఉరేసేసింది అనుకో, దాన్ని తగ్గించవచ్చు, రద్దు చేయొచ్చు, యావజ్జీవన తగ్గించవచ్చు, రద్దు చేయొచ్చు. సో ఈయనకి కొన్ని అధికారాలు ఉన్నాయి. అలాగే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి దగ్గర కూడా సలహా తీసుకునే అధికారం ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూస్తే కనుక దీంతో పాటు కానీ మనకి
దౌత్య డిప్లొమాటిక్ పవర్స్, దౌత్య అధికారాలు. ఇది దౌత్య అధికారాలు, దౌత్య అధికారాలు. నెక్స్ట్ దౌత్య అధికారాల తర్వాత ఇంకేముంది, సైనిక అధికారాలు. ఇది సైనిక అధికారాలు. అంటే సైనిక అధికారాలు అంటే కనుక మనకి ఏం అర్థం అవ్వాలంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళకి దళాధిపతులను ఏర్పాటు చేసి వాళ్ళ మీద అధిపతిగా ఉండేటువంటి వారు ఎవరు అంటే రాష్ట్రపతి గారు. సో ఇవి సాధారణ అధికారాలు. ఇవే కాదు సుమా, దీన్ని ఇదంతా ఏంటంటే కార్యనిర్వాహక అపాయింటింగ్ అండి, కేవలం అపాయింట్మెంట్లు చేస్తాడు అంతే. అపాయింట్మెంట్ ఓకే, కాగు ఏర్పాటు చేశాడు, అటార్నీ జనరల్ ఏర్పాటు చేశాడు, యూపీఎస్సీ చైర్మన్ గారిని సభ్యుల్ని నియమించాడు, ఎన్నికల కమిషనర్ గారిని ఇద్దరిని నియమించాడు, ఓకే. సో ఏర్పాటు చేస్తున్నాడు, అర్థమైందా. ఇంకొకటి శాసన అధికారాలు. ఇదిగో ఇక్కడ శాసనాలు చేస్తాడు, ఆర్థిక అధికారాలు, ఫైనాన్స్ కమిషన్, న్యాయ అధికారాలు, దౌత్య అధికారాలు. అంటే ఇతర దేశాలకు వెళ్ళాలనుకో, ఇతర దేశాలకు ఉన్న వాతావరణ పరిస్థితులు కానీ లేదా ఆ ప్రాంతాలలో వాతావరణ పరిస్థితులే కాకుండా మిగిలినటువంటి మనం రాష్ట్రపతి గారికి వెళ్ళడానికి ముందుగాను విదేశీ రాయబారులు అంటాం కదా, వాళ్ళనేనండి ఇండైరెక్ట్గా మీకు చెప్పాలంటే. ఓకే, సైనిక అధికారాలు ఇది. మరి అసాధారణ అధికారాలు అంటే ఏంటి? ఇక్కడ నేను ప్లేస్ లేదు కాబట్టి వేస్తున్నాను సింపుల్గాను, చూడండి. ఆర్టికల్ 352, 356, 360. ఓకేనా, 352, 356, 360 అంటే ఇది నేషనల్ ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ అంటాం. నేషనల్ ఎమర్జెన్సీ అంటే జాతీయ అత్యవసర పరిస్థితి. రెండు రకాలండి మళ్ళీ ఇది జాతీయ అత్యవసర పరిస్థితి రెండు రకాలు. ఏంటండి అంటే కనుక, ఒకటి ఇతర దేశాల నుంచి చైనా యుద్ధం చేసిందా, తూర్పు పాకిస్తాన్ యుద్ధం చేసిందా, పాకిస్తాన్ యుద్ధం చేసిందా లేదా, ఇప్పుడు మయన్మార్ చూడండి అక్కడ జరుగుతున్నటువంటి కలహాలు. సో ఇవి అంటే ఇతర దేశాలు జరిగితే దాన్ని బాహ్య జాతీయ అత్యవసర పరిస్థితి అంటాం దీన్ని. ఇది బాహ్య అంటే ఎక్స్టర్నల్ బాహ్య. రెండోదిగా చూస్తే కనుక అంతర్గత అంటాం. ఇది అంతర్గత లేదా సాయుధ తిరుగుబాటు అని పేరు వచ్చింది. ఓకే, 356 అంటే కనుక ఇక్కడ రాష్ట్రపతి పాలన. ఇది రాష్ట్రపతి పాలన, కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ అంటాం. ఇది కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని పిలుస్తాము. ఓకే, 360 మనకు వచ్చేప్పటికి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఎంతవరకు భారతదేశంలో విధించలేనటువంటిది ఏదైనా ఉంది అంటే అది 360 విధించలేదు. సో పాయింట్ క్లియరా? సో ఇది ఇలా చదవాలి, ఒక్కొక్కటి కూడా ఇలాగా మనం వేస్తూ ఉండాలన్నమాట. రెండోదిగా మంత్రిమండలి, వీళ్ళకి ఉన్నాయండి అధికారాలు ఉన్నాయి. సో వర్డ్ సరిపోవట్లేదు కానీ నేను వేయట్లేదు, నేను సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తాను. ఓకే, మంత్రిమండలి, మంత్రులు అంటే 3 రకాలు ఉంటారండి. ఎంతమంది చాలాసార్లు అడిగాడు, కావాలంటే మీరు గ్రూప్ 4 స్టాండర్డ్లో, యూపీఎస్సీ స్టాండర్డ్లో, గ్రూప్ 2 స్టాండర్డ్లో మీరు చూడండి కావాలంటే ఇందులో. ఓకే, మంత్రిమండలి దేశంలో లేదంటే కేంద్రంలో మంత్రుల యొక్క రకాలు ఎన్ని అని అడిగారు. 3 రకాలు. ఒకటి క్యాబినెట్, ఇది క్యాబినెట్ మంత్రి అంటాం, అంటే బాగా పెద్ద పోస్ట్. ఇండైరెక్ట్ చెప్పాలంటే డబ్బులు వచ్చేయండి, బాగా చెప్పాలంటే డబ్బులు వచ్చేయి అది. రెండోది ఇక్కడ స్టేట్ మంత్రులు. 3 డెప్యూటీ, ఇది డెప్యూటీ మంత్రులు అంటాం. 3 రకాల మంత్రులు వచ్చినాయి కదా, ఇది 3 రకాల మంత్రులు. మందులో ఈ క్యాబినెట్ మంత్రుల్లో కూడా మళ్ళీ 2 రకాలు. ఒకటి సూపర్ క్యాబినెట్, సూపర్ నిజంగానే సూపర్గా ఉంటుంది. ఓకేనా, సూపర్ క్యాబినెట్ అంటాం. 2 కిచెన్ క్యాబినెట్. ఫ్రెండ్స్ ఇది చికెన్ అనుకునేరు, లేనిపోయింది. ఓకేనా, చికెన్ కాదు కిచెన్ క్యాబినెట్. అంటే ప్రధానమంత్రికి అలాగే ముఖ్యమంత్రికి బాగా సన్నిహితులు, రక్త సంబంధీకులు ఉంటే వాళ్ళని పిలుస్తాం. ఓకేనా, సో ఇది. అదే లోక్సభ అనేది ఎలా ఏర్పడుతుంది? లోక్సభ ఎలా ఏర్పడుతుందంటే 530 + 20 + 2, సో 552 మంది. అంటే ఏంటండి అంటే దేశంలో అన్ని రాష్ట్రాల నుండి మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి 2 రాష్ట్రపతి నామినేటెడ్ చేస్తారు. వీరిని ఆంగ్లో ఇండియన్స్ అంటారు.
ఆంగ్లో ఇండియన్స్ని రాష్ట్రపతి ఏ సభకు నామినేట్ చేస్తాడు? లోక్సభకి ఎంతమంది నామినేట్ చేస్తాడు? ఇద్దరిని చేస్తాడు. ఓకేనా? సో ఆంగ్లో ఇండియన్స్ అంటే ఎవరో తెలియాలి. చెప్తా. నెక్స్ట్ రాజ్యసభ అనగానే ఇది శాశ్వతం, ఇది అశాశ్వతం. 5 సంవత్సరాలు, కేవలం 5 సంవత్సరాలు ఎలక్షన్ జరుగుతుందా లేదా? దీనికి పరోక్షంగా జరుగుతుంది, దీనికి ప్రత్యక్షంగా జరుగుతుంది, దీనికి పరోక్షంగా జరుగుతుంది. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి లేదా? ప్రతి 2 సంవత్సరాలకి కూడా 1/3 వంతు చొప్పున ఏం జరుగుతుంది? ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు రాజ్యసభలో ఎంతమంది ఉంటారండి అంటే కనుక 250కి తగ్గరిప్పుడు 250. సో ఈ 250లో 238 మంది ఎన్నికలు జరుగుతాయి. మిగిలినటువంటి 12 మంది రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. సో ఇప్పుడు మీకు బలుపు ఏమైనా వెలిగిందా? అంటే ఇక్కడ దాదాపుగా మనకేం తెలియాలి అంటే రాష్ట్రపతి నామినేట్ చేస్తున్నాడు అంటే కనుక, ఇక్కడ రాష్ట్రపతి నామినేట్ చేస్తున్నాడంటే ఇంచుమించుగా ఎంతమందిని నామినేట్ చేస్తాడు? పార్లమెంట్కి అయితే 14 మంది, అంటే 12 మంది ప్లస్ 2, 14 మంది. 12 ప్లస్ 2, సో పార్లమెంట్కి 14 మంది, లోక్సభకి 2, రాజ్యసభకి 12 మంది. వీళ్ళే. ఇప్పుడు సంచిట్ టెండూల్కర్ ఉన్నాడు, మరి రాజ్యసభ మంత్రి పదవి చేశాడా లేదా? చిరంజీవి ఉన్నాడు, చేశాడా లేదా? రేఖ చేసిందా లేదా? సో వీళ్ళందరూ ఏంటండి, కొన్ని మనకి 64 కళల్లో 64 కళలు ఉన్నాయి. ఆ కళలో ఆ యొక్క మనకున్నటువంటి సాంస్కృతిక పరమైనటువంటి కళలో ప్రావీణ్యాన్ని కనబరిచినందుకు గాను, విశిష్ట సేవలు అందించినందుకు గాను వారికి గుర్తింపు ఇచ్చి నామినేట్ చేస్తారనమాట. సో అర్థమైందా? సో ఇది ఇలాగా మనం చదవగలిగితే సబ్జెక్టు చాలా ఈజీ అవుతుందండి. సబ్జెక్టు మిస్ అవ్వదు. నేను ఇక్కడ ఆర్టికల్ చెప్తాను, ప్రతిదానికి ఆర్టికల్ చెప్తాను. ఇగో ఈయనున్నాడు, ఆర్టికల్ 52 ప్రకారం ఉంటారు, 53 ప్రకారం కార్యనిర్వహణ అధికారాలు ఉంటాయి, 54 ప్రకారం ఎన్నిక ఉంటుంది. సో ఆర్టికల్ ఎక్కడ ఉపయోగమో ఆ ఆర్టికల్ నేర్చుకోవాలి, అంతేగాని లైన్గా చెప్పేస్తున్నానని కాదు. అర్థమైందా? అది పుస్తకంలో లైన్గా ఉంటుంటే ఇంకా పుస్తకం కొనుక్కుని మీరు చదివిన ఏంటి ఉపయోగం ఉండదు కదా. సో చాలా జాగ్రత్తగా మీరు ఇది ఆలోచించి మీరు చేయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ మన ఛానల్స్ అన్నీ మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.